ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మే నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవని చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి, అలాగే మార్చి నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న అంగప్రక్షణం సేవ టికెట్స్ గురించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒకరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుపతి మరియు తిరుమలకి సంబంధించిన శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్స్ సేవని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 27వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు మే నెలలో 7 రోజుల పాటు ఈ శ్రీవారి సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకి సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి ఉదయం 10:57 కల్లా ఈ శ్రీవారి సేవ .తిరుమల.org అని ఈ వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి. మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత మీ లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ సేవా సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే జనరల్ శ్రీవారి సేవ, పరకామణి సేవ అని 2 ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది. ఇందులో జనరల్ శ్రీవారి సేవ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి అప్లై సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై యాజ్ ఇండివిజువల్, అప్లై యాజ్ గ్రూప్ అని మీకు 2 ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుందండి. శ్రీవారి సేవకి సింగిల్ గా అప్లై చేసుకునే వాళ్ళు కనైతే అప్లై యాజ్ ఇండివిజువల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా శ్రీవారి సేవకి బుక్ చేసుకునే వారు కనైతే అప్లై యాజ్ గ్రూప్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఇండివిజువల్ గా బుక్ చేసుకుంటున్నారా లేదా గ్రూప్ గా బుక్ చేసుకుంటున్నారా అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏరియా ఆఫ్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే శ్రీవారి సేవ తిరుమల, శ్రీవారి సేవ తిరుపతి, అలాగే కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే శ్రీవారి సేవ జెంట్స్ కోటా, సపరేట్గా జెంట్స్ కోటా అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీవారి సేవ తిరుమలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకోండి. ఇక్కడ శ్రీవారి సేవ తిరుమల అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లాట్ దగ్గర క్లిక్ చేశారు అంటే తిరుమలకి సంబంధించిన శ్రీవారి సేవ అనేది కేవలం 2 స్లాట్స్ మాత్రమే మనకు రిలీజ్ చేస్తారండి. ఒకటి శ్రీవారి సేవ వెనస్డే స్లాట్, అలాగే 7 days మండే స్లాట్. ఈ 2 స్లాట్లు మాత్రమే తిరుమలకి సంబంధించిన శ్రీవారి సేవ అనేది ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఒకటి 7 days మండే స్లాట్, అలాగే 2 7 days వెనస్డే స్లాట్. ఈ విధంగా మీరు సేవా టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయి ఈ సేవా టికెట్స్ బుకింగ్ పేజ్ వరకు రావాల్సి ఉంటుంది. ఎందుకని అంటే ఒక్కొక్కసారి సేవా టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మనం లాగిన్ అయ్యాము అంటే వర్చువల్ క్యూ టైం అనేది వస్తుందండి. మీరు అప్పటికప్పుడు అంటే సేవ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసినప్పుడే మీరు కన్నా లాగిన్ అయ్యారనుకోండి, మీకు వర్చువల్ క్యూ టైం వచ్చింది అంటే మీరు ఆ టైం అంతా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేసే లోపు ఈ సేవా టికెట్స్ అన్ని కూడా కంప్లీట్ గా అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 5 లేదా 4 నిమిషాల ముందుగా మీరు లాగిన్ అయ్యారనుకోండి, అంటే ఉదయం 11 గంటలకి ఈ సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 10:55 నిమిషాలకో లేదా 56 నిమిషాలకో మీరు లాగిన్ అయ్యి ఈ సేవా బుకింగ్ పేజ్ వరకు వచ్చారనుకోండి. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఈ పేజ్ ని అలాగే స్టిల్ గా వదిలేయకండి. ఇలా మీరు పేజ్ ని స్టిల్ గా అలాగే వదిలేశారంటే ఈ పేజ్ అనేది ఆటోమేటిక్ గా అంటే ఈ వెబ్సైట్ అనేది ఆటోమేటిక్ గా లాగౌట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి మీరు అప్లై యాజ్ ఇండివిజువల్, అప్లై యాజ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకొని ఏరియా ఆఫ్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లాట్స్ దగ్గర క్లిక్ చేసుకొని 7 days వెనస్డే స్లాట్, అలాగే 7 days మండే స్లాట్, ఇలా స్లాట్లు చేంజ్ చేసుకుంటూ ఉండండి. తిరుమలకి సంబంధించి బుక్ చేసుకునే వారు కనైతే, అలాగే తిరుపతికి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకునే వారు కనైతే ఏరియా ఆఫ్ సర్వీస్ దగ్గర క్లిక్ చేసుకొని తిరుపతికి సంబంధించిన సేవని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తిరుపతికి సంబంధించిన శ్రీవారి సేవ అనేది 7 days ట్యూస్డే స్లాట్, అలాగే 7 days ఫ్రైడే స్లాట్, ఈ 2 స్లాట్లు మాత్రమే తిరుపతికి సంబంధించిన శ్రీవారి సేవ అనేది రిలీజ్ చేస్తారండి. సో మీరు తిరుపతికి సంబంధించి స్లాట్లు కూడా మీరు చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేంజ్ చేసుకుంటూ ఉండడం వలన ఎగ్జాక్ట్ గా 11 గంటలకి సేవా టికెట్స్ ని రిలీజ్ చేసే సమయంకి ఆ సేవా టికెట్స్ అన్ని కూడా రిలీజ్ చేసినట్టు మీకు ఆ తేదీలో గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది. సో అలా చూపించిన వెంటనే మీరు ఫాస్ట్ గా మీరు ఏ తేదీకైతే ఆ సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని ఫాస్ట్ గా ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రస్తుతానికైతే ఈ శ్రీవారి సేవ బుకింగ్ వెబ్సైట్ లో ఎలాంటి మార్పులు చేయలేదు.
చేయలేదండి. అంటే శ్రీవారి సేవ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వడం కావచ్చు, రిజిస్టర్ అయిన తర్వాత గ్రూప్కి యాడ్ చేసుకోవడం కావచ్చు, అండ్ గ్రూప్ మెంబర్స్ని గ్రూప్లో నుంచి డిలీట్ చేయడం, యాడ్ చేయడం, ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా గతంలో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే ప్రాసెస్లో ఉందండి. దాని వరకు ఎలాంటి మార్పులు అయితే చేయలేదు. లాగిన్ అయిన తర్వాత బుకింగ్స్లో ఏమన్నా మార్పులు చేశారా, లేదా బుకింగ్ కూడా గతంలో ఉన్న విధంగానే ఉందా అనే దానికి సంబంధించి మాత్రం ఇప్పుడైతే ఎలాంటి అప్డేటు లేదండి. ఈ రోజు ఉదయం 11 గంటలకి శ్రీవారి సేవను రిలీజ్ చేసినప్పుడు ఆ శ్రీవారి సేవలు ఏమైనా బుకింగ్స్ చేంజ్ చేశారా లేదా అనేది చూడాల్సి ఉంది. మాక్సిమం లాగిన్ అయిన తర్వాత శ్రీవారి సేవ బుకింగ్ లో కూడా ఇప్పుడు కొత్తగా ఎలాంటి మార్పులు చేసుండకపోవచ్చు. గతంలో ఉన్న విధానంలోనే శ్రీవారి సేవ బుకింగ్స్ ఉండొచ్చండి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఉదయం 11 గంటలకి శ్రీవారి సేవ రిలీజ్ చేసినప్పుడు బుకింగ్ లో ఏమైనా చేంజెస్ చేసి ఉంటే దానికి సంబంధించి కూడా మళ్ళొక వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. భక్తులు దీనిని గమనించుకోగలరు. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి మరియు తిరుమలకి సంబంధించి శ్రీవారి సేవని మే నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10:56 కల్లా ఈ శ్రీవారి సేవ .తిరుమల.org అనే వెబ్సైట్ లో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే తిరుమల నవనీత సేవని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. సో నవనీత సేవని బుక్ చేసుకునే భక్తులు కూడా ఈ సేవని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. అంటే మధ్యాహ్నం 12 గంటలకి ఈ సేవని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఉదయం 11:55 లేదా 56 కల్లా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. ఇలా లాగిన్ అయిన తర్వాత ఏరియా ఆఫ్ సర్వీసెస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకున్నారు అంటే నవనీత సేవ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లాట్స్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఈ నవనీత సేవ అనేది కేవలం 7 days వెనస్డే స్లాట్, ఈ ఒక్క స్లాటే రిలీజ్ చేస్తారండి. కాబట్టి మీరు స్లాట్స్ దగ్గర క్లిక్ చేసుకొని 7 days వెనస్డే అండ్ 7 days ఫ్రైడే ఇలా ఈ 2 స్లాట్స్ ని ఇలా చేంజ్ చేసుకుంటూ ఉన్నారు అంటే ఎగ్జాక్ట్ గా 12 గంటలకి సేవా టికెట్స్ ని రిలీజ్ చేసే సమయంకి మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది. మే మంత్ కు సంబంధించి అంటే 7, 14, 21, 28 ఈ తేదీల్లో మీకు గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది. మీరు ఈ తేదీల్లో ఏ తేదీకి సంబంధించి అయితే ఈ నవనీత సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని ఫాస్ట్ గా ఈ నవనీత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. ఈ నవనీత సేవా టికెట్స్ ని కూడా ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులకు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు అండి. కాబట్టి నవనీత సేవని మే నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఈ రోజు ఉదయం 11:55 లేదా 56 కల్లా లాగిన్ అయ్యి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే తిరుమలకి సంబంధించిన మే నెల పరకామణి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మే నెల పరకామణి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 4 లేదా 5 నిమిషాల ముందుగా ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. అంటే మధ్యాహ్నం 1 గంటకి పరకామణి సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక 5 నిమిషాల ముందుగా అంటే 12:55 లేదా 56 కల్లా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తో ఈ శ్రీవారి సేవ .తిరుమల.org అని ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి రెడీగా ఉండి ఈ పరకామణి సేవని మే నెలకి సంబంధించి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే మార్చి నెలకి సంబంధించిన అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ఈ రోజు రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్. అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ 29/3/2025 సాటర్డే విల్ బి అవైలబుల్ బిట్వీన్ 10 AM to 4 PM ఆన్ 27/3/2025 అంటే మార్చి 29వ తారీఖు శనివారం రోజుకి సంబంధించి అదనపు 250 అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్చి 27వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కడిప్ అంగప్రక్షణం సేవా టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి. కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ అలాగే తిరుమలలో ఉండే లోకల్ శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి 29వ తారీఖు శనివారం రోజున తిరుమలలో అంగప్రక్షణం సేవ చేసి సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కడిపు అంగప్రక్షణ సేవ టికెట్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు ఈ టికెట్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ ఆన్లైన్ లక్కడిపు రిజల్ట్ అనేది ఈ రోజు సాయంత్రం 5 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేస్తారండి. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఈ అంగప్రక్షణ సేవ టికెట్స్ కి సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా మెసేజెస్ రావడం జరుగుతుందండి. అలాగే సెలెక్ట్ అయినటువంటి భక్తుల లిస్ట్ అనేది ఇదే వెబ్సైట్ లో టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుందండి. మీరు అంగప్రక్షణ సేవకి సెలెక్ట్ అయితే అడ్వాన్స్ గా 500 రూపీస్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలా అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకున్నాక మార్చి 29వ
తారీఖు శనివారం రోజు తిరుమలలో అంగప్రక్షణ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్నాక మీరు అడ్వాన్స్ గా పే చేసిన 500 రూపీస్ అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుందండి. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్ అండ్ తిరుమలలో ఉండే లోకల్ శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కిడి అంగప్రక్షణ సేవ టికెట్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.